టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ్మినేని సీతారాంను వెంటనే అరెస్టు చేయాలన్న వర్లరామయ్య. భూ కబ్జా కేసులో సమగ్ర విచారణ జరపాలని రామయ్య డిమాండ్. భూదందా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలని వ్యాఖ్య. ఎల్నినో ప్రభావంపై అధికారులకు పట్టి కీలక ఆదేశాలు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. త్రాగునీరు, సాగునీటిపై సమగ్ర కార్యాచరణకు బట్టి ఆదేశం. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సూచన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ వెనుకబడిందన్న సంజయ్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ర్యాంకు పడిపోయిందన్న సంజయ్. పెట్టుబడుల కంటే పేర్ల మార్పులకే ప్రాధాన్యమన్న సంజయ్. పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై దృష్టి పెట్టాలని వ్యాఖ్య. కాగ్ నివేదికతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్న శ్రవణ్ దాసోజు. 12,000 కోట్ల రెవెన్యూ లోటుపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రవణ్. రేవంత్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్న శ్రవణ్. ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రభుత్వం పరిమితమన్న వ్యాఖ్య. గుంటూరు ఘటనపై స్పందించాలని నూరి ఫాతిమా డిమాండ్. మహిళల భద్రతా హామీలపై సీఎం లోకేష్ ను ప్రశ్నించిన ఫాతిమా. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన వైనం. మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్. ఖమ్మం కలెక్టరేట్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఎల్నినో ప్రభావం, వర్షపాతం లోటు, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి తగిన కార్యాచరణ చేపట్టాలని అధికారులకు బట్టి సూచించారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, భూగర్భ జలాల నిర్వహణపై కూడా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దాటి ఒకవేళ వాళ్ళు వేసినట్టయితే సార్ పంట బర్న్ అయిపోతుంది సార్. మళ్ళీ ఆకులు దాని మీద మనకి అక్కడి నుంచి మన ఖమ్మం ముందే ర్యాపిడక్ట్ వరకు ఆల్మోస్ట్ ముందే ర్యాపిడక్ట్ దాటి రైల్వే అది కూడా అక్కడ దాకా సార్ ఒక 20% సో నత్రజని కొంచెం అదనంగా వేసుకున్నట్టయితే స్పెషల్ ఆఫీసర్ గా వచ్చినటువంటి ఈ అత్యవసర సమావేశానికి గత 3 నెలలుగా ఏప్రిల్ మాసం నుంచి చేతిలో ఎంతవరకు శక్తి ఉంటే అంతవరకు ఈ యొక్క వర్షం లేకపోవడం సార్ సో ఏ మండలానికి ఆ మండలం లేక మనం ఈ విధంగా అందిస్తే బాగుంటుంది సార్. తర్వాత పంటల సాగు పరిస్థితి కూడా కోఆర్డినేషన్ కమిటీ కరెక్ట్ గా మా దృష్టి చేసాగితే అర్బన్ ఏరియాస్ లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, రూరల్ ఏరియాస్ లో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ నుంచి చూస్తా ఉన్నారు. కావాల్సినటువంటి సలహాలు ఇచ్చుకుంటూనే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సలహాలు పాటించే అవకాశం ఉంటుంది సార్. తర్వాత వాళ్ళు సంప్రదించాల్సిన అధికారుల నంబర్ కూడా మనం క్లియర్ గా ఆ మండలి యాక్షన్ ప్లాన్ ఏం చేస్తే లిఫ్ట్ చేసుకున్నా కూడా సో దట్ మనం ఫీల్ చేసుకోవచ్చు సార్. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేక్ షూర్ ఇన్ ద ఫ్యాక్ట్స్ సంబంధించి కూడా మనం సీట్ అవైలబుల్ కూడా మనం తెప్పించుకుంటున్నాం సార్. అట్లాగే పోయిన సంవత్సరం జూన్ కి కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ వచ్చింది పంటల సాగు పరిస్థితి. అదే విధంగా సీడ్ అవైలబిలిటీ కూడా కల్టివేషన్, సో ఇండోర్ కల్టివేషన్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి సార్. వీడ్ మేనేజ్మెంట్ ఇవి ఏంటంటే సార్ ఎక్కువ శాతం బట్టి ప్లాంట్స్ కాంపిటీషన్ ఎర్లీ స్టేజ్ లో డిపార్ట్మెంట్స్ సంబంధించినంత బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలంగాణలో పెట్టుబడుల వాతావరణంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో 3వ స్థానం కంటే దిగజారలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ 13వ స్థానానికి పడిపోయిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే పేర్ల మార్పులకే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సంజయ్ సూచించారు. ఆ రోజు ఒకటి చూపెడతా. తెలంగాణ ర్యాంక్ నెంబర్ 1 2015-16 బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం
దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 9.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా 3వ స్థానం నుంచి కిందికి దిగలేదు. 9.5 సంవత్సరాల్లో అంటే సులభంగా వ్యాపారం చేసుకునే రానికి ఒక రాష్ట్రంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల్లో ఏనాడు కూడా 3వ స్థానం నెంబర్ 1లో ఉండింది, లేకపోతే నెంబర్ 2, నెంబర్ 3. ఆ రోజు మీ అందరికి గుర్తుంటది. మన ప్లాన్ ని, మన పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా కాపీ కొట్టిందంటే ఆఖరికి మన రాసిన అన్ని కూడా కాపీ కొట్టేసింది ఆ రోజు. అంత బ్రహ్మాండమైన పాలసీలు, అంత బ్రహ్మాండమైన ప్లాన్ ఉండింది మనకు. ఇవాళ ఆ రాష్ట్రాన్ని అంత బ్రహ్మాండంగా నడిపించిన రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 13th పొజిషన్. అంటే ఏం జరుగుతుంది దీనివల్ల? మరి వ్యాపారస్తులందరూ పారిపోతా ఉన్నారు, కొత్తగా వ్యాపారాలు ఎవరు రావట్లేదు, కొత్తగా ఇండస్ట్రీస్ ఎవరు రారు. మరి ఎందుకు ఈ పరిస్థితి జరుగుతా ఉంది? అన్నిటికంటే ఇంకో విషయం చెప్పాలి మీ అందరికి. నీతి ఆయోగ్ మళ్ళీ మొన్న కూడా మళ్ళీ టిఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఇక్కడ లేదని చెప్పి మళ్ళీ పొగిడింది. ఇప్పుడు టిఎస్ ఐపాస్ అంత బ్రహ్మాండమైన సిస్టమ్ ఉన్నా కూడా మనం 13వ పొజిషన్ లో వస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. టిఎస్ ఐపాస్ ఆ రోజు దేశంలోనే కాదు, ఆ రోజు ప్రపంచ వ్యాపారవేత్తలు కూడా, ప్రపంచంలో ఉన్న అందరి ఇండస్ట్రీస్ కూడా ఇంత బ్రహ్మాండమైన సింగిల్ విండో క్లియరెన్స్ పాలసీని మేము ఎక్కడ చూడలేదు. 15 రోజుల్లో మీకు పర్మిషన్ వచ్చే పాలసీ మేము ఎక్కడ చూడలేదు అని చెప్పి అందరు ప్రశంసించారు. ఇవాళ అంటే 2026లో కూడా ఆనాడు కేటీఆర్ గారు చేసిన పాలసీ గురించే ఇంకా నీతి ఆయోగ్ మాట్లాడుతుందంటే మనం చేసిన పాలసీలు ఎంత బ్రహ్మాండమైన పాలసీలు ఒకసారి ఆలోచించేయండి. మరి ఇవాళ కూడా నీతి ఆయోగ్ బ్రహ్మాండమైన పాలసీ అంటాంది అన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ లో మనం 13వ పొజిషన్కి పోయినామంటే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఆనాడు ఐపాస్ ఇస్ ద బెస్ట్, ఇవాళ కూడా నీతి ఆయోగ్ ఎస్ ఐపాస్ ఇస్ ద బెస్ట్ అంటా ఉంది. అయినా కూడా 13th పొజిషన్ పోయిందంటే మరి దానికి కారణం ఎవ్వరు? ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను భూ కబ్జా కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలలో కోట్ల రూపాయలు విలువైన భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ భూదందా వ్యవహారంలో ప్రధాన పాత్రులందరినీ గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసులు దర్యాప్తును వేగవంతం చేయాలని వర్లరామయ్య కోరారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ దగ్గర మరణ ధృవీకరణ సర్టిఫికెట్ తీసుకొని 4 కోట్ల భూ కబ్జా చేశాడు. నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున ఆ శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ని కూడా ముద్దాయిగా చేర్చాలి. ఏమి దయ చూపించాల్సిన అవసరం లేదు ఆఫీసర్ మీద కూడా. బతుకున్నవాడిని చంపేశాడు సార్ అతను. బతుకున్నవాడిని చంపేసి డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ని కూడా ఇందులో A10గాను చేర్చాలి. A10గా చేర్చి అతన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నకిలీ ఒక కూతుర్ని క్రియేట్ చేశారు, అడబాల రజని అని. ఎంత క్రియేషన్! నువ్వు పెద్ద సినిమా స్టోరీ రైటర్ రా బాబు తమ్మినేని. నువ్వు పరుచూరి బ్రదర్స్కి వచ్చు, వెనకబడ్డారు. నువ్వు సినిమా కథలు రాసుకోవచ్చు, నువ్వు స్టోరీస్ రాసుకోవచ్చు. నువ్వు అడబాల రజని అని ఒడిస్సాలో ఉంటుంది అమ్మాయి. ఒడిస్సాలో ఉన్న అడబాల రజని అనే అమ్మాయిని తీసుకొచ్చి నకిలీ కుమార్తె, ఈ గోవిందరాజులకి కుమార్తె అని చెప్పి ఈ అమ్మాయి పేరు మీద ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు తహసీల్దార్. ఫ్యామిలీ సర్టిఫికేట్. ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిన తహసీల్దార్ని కూడా ముద్దాయిగా పెట్టాలా. సస్పెండ్ చేయటం కాదు, దే షుడ్ బి యాడెడ్ యాజ్ ఎన్ అక్యూజ్డ్. అక్కడ మున్సిపల్ కమిషనర్, ఎందుకంటే చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వటండి, బతుకున్న వాడికి చచ్చిపోయినట్టు. ఈ అమ్మాయి ఒరిస్సాలో ఉన్న అడబాల రజని ఈ గోవిందరాజు కూతురు ఎట్లా అవుతుందండి? ఎంత కథ రాసావయ్యా తమ్మినేని. అంటే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతావా? డబ్బు కోసం ఎంత దిగజారుడు పనులను చేస్తావా మిస్టర్ తమ్మినేని? పైకి ఎంత నగనాచి కబుర్లు చెబుతాడండి. హౌస్లో మా చంద్రబాబు నాయుడు గారికి నీతులు చెప్పినట్టుగా చెప్పేవాడు ఆయన.
నేను నిజమే కామోసు, మంచి నీతిమంతుడు కామోసు అనుకున్నా. ఇదా నీ జాతకం, ఇదా నీ బండారం మిస్టర్ తమ్మినేని. అందుకే నేను కమిషనర్ని, తహసీల్దార్ని. హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ మాజీ సైనికుల సెల్ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైందని, 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలుతో మాజీ సైనికులకు విశేష ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మాజీ సైనికులు తమ సమస్యల పరిష్కారంతో పాటు దేశ అభివృద్ధిలోనూ చురుకుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో కూడా మాజీ సైనికులు కీలక పాత్ర పోషించాలని రామచంద్రరావు కోరారు. నేను కర్నల్ శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తాను. వారిని, వారి టీంని, మొత్తం టీంని, అనిల్ సింగర్ గారు అయితే, రాజేంద్ర సింగ్ గారు అయితే, మీరందరూ కూడా వారితో కోఆపరేట్ చేసి ఈరోజు ఎక్స్-సర్వీస్మెన్ సెల్, ఇంతకుముందు బీజేపీలో సెల్స్ కొన్ని సెల్స్ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుండే, కానీ ఈసారి మనం చూస్తూ ఉన్నాం ఎక్స్-సర్వీస్మెన్ సెల్ కూడా ఆ స్ట్రెంథనింగ్ పార్టీలో స్ట్రాంగ్ సెల్గా ఏర్పాటైంది. ఈ సెల్ అనేది మనం ఎక్కడికైతే ఆ ఒక ప్రొఫెషనల్ ఏరియాస్కి మనం పనిచేసేటటువంటి పార్టీ ఒక వింగ్, అడ్వకేట్కు లీగల్ సెల్, కార్మికులకు లేబర్ సెల్, అదేవిధంగా డాక్టర్స్ సెల్, ఇట్లా ఈ ఎక్స్-సర్వీస్మెన్ సెల్ కూడా అనేక సంవత్సరాలుగా ఉండే. గతంలో ఏవిఎస్ఎం రాధాకృష్ణ గారు, మాధవన్ గారు ఉంటుండే, అప్పుడు కొద్దిగా యాక్టివ్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఇంకా ఈరోజు దానికన్నా యాక్టివిటీస్ పెరిగినాయి ఉన్నాయి. శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా బాగా చేస్తూ ఉన్నారు. నిజంగా సంతోషంగా ఉన్నది. ఈరోజు ఎక్స్-సర్వీస్మెన్ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ రావటము, జిల్లాకు కమిటీలు కావటము, మీ అందరినీ ఒకటే కోరుతాను, యాక్టివ్గా ఉండాలి. మనం ఎక్స్-సర్వీస్మెన్ సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్కు, అంటే ఎక్స్-సర్వీస్మెన్లకు ఒక బోర్డు ఉంటుండే. దాంట్లో చాలా సమస్యలు కూడా వస్తుండే ఉంటాయి. వాళ్ళకు సమాజంలో కానీ ఇక్కడ కానీ ఏదైనా వాళ్ళు ఎదుర్కొనే సమస్యల మీద కూడా వాళ్ళకు ఒక బోర్డు ఉంటుంది కలెక్టర్ ఆఫీస్లో. అది సరిగ్గా పనిచేయట్లేదు, దాని మీద కూడా నేను చాలా మాట్లాడగలిగింది. మీరు కూడా ఎక్స్-సర్వీస్మెన్ సమస్యలతో పాటు దేశ సమస్యల మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. రేపు 26వ తారీఖు కార్గిల్ దివస్ ఉన్నది. గుంటూరు మహిళా వ్యవస్థ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని వైఎస్ఆర్సీపీ నేత నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మహిళల భద్రతపై ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. మహిళల జోలికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నాయకులు ఈ ఘటనపై మౌనం ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. రెడ్ బుక్ పేరుతో క్రమశిక్షణ గురించి మాట్లాడిన ప్రభుత్వం ఇప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని నూరి ఫాతిమా కోరారు. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్ కి వెళ్లినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ల మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు, అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్లీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే సిగ్గుగా తల దించుకోవాల్సి వస్తుంది. నిజంగానే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎక్కడా కూడా ఏ విధమైన రక్షణ లేదు. ఎక్కడైనా అర్ధరాత్రి మహిళ నడుస్తే గాని మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు ఉండదని చెప్పి ఏ విధంగా చెప్పారో ఈ రోజు నడి రోడ్డు మీద
చీర మరి తీసేసినా కూడా ఈ రోజు రక్షణ లేదు. ఎందుకు లేదు అనంటే కారణం ఈ టీడీపీ, ఈ ప్రభుత్వం. ఏదో పేటలో టిట్కో గృహాల నిర్మాణ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని ఆదేశించారు. నాణ్యతతో ఎలాంటి రాజీ పడకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాలకు సంబంధించిన సమస్యలు తదుపరి కార్యాచరణపై ఈ నెల 24న జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్టర్లు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కార్ 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సత్కరించారు. జిల్లాలోని 20 మండలాల నుంచి ఎంపికైన 135 మంది 10వ తరగతి, 45 మంది ఇంటర్ విద్యార్థులకు పథకం, 20,000 నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. చిన్న ప్రోత్సాహం కూడా విద్యార్థుల భవిష్యత్తును మార్చగలదని కలెక్టర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు కృషి చేసి దేశానికి గర్వకారణంగా నిలవాలని పిలుపునిచ్చారు. ముందున్న లక్ష్యాలు మనకు గుర్తు కావాలి. మనం ఇప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీలో ఉంటున్నాము చెప్తున్నాం కదా. సో మనం డెవలప్డ్ కంట్రీ అయ్యేటప్పుడు, మనం వికసిత భారత్ అయ్యేటప్పుడు, మనం స్వర్ణాంధ్ర సాధన చేసేటప్పుడు అది చేయాలంటే ప్రతి ఒక్కరూ ఆ దిశలో అడుగులు పెట్టాలి, ప్రతి ఒక్కరూ ఆ దిశలో ఆలోచించాలి. ఇప్పుడు 10th, 9th చదువుతున్న పిల్లలు, ఇప్పుడు ఇంటర్ చదువుతున్న పిల్లలు, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక IAS అవ్వాలి, నేను ఒక ఇంజనీర్ అవ్వాలి, ఇలాగా కళ కని నెరవేరే వరకు దాని మీదే కృషి చేస్తారు కదా. అటువంటి కృషి ప్రతి ఒక్కరు చేసినప్పుడే దేశం నంబర్ 1 అవుతుంది. ఇవాళ యువశక్తి అది ప్రధానమైన సంపద. ఏది పటిష్టంగా ఉందో అది కోట్లాది రూపాయలు కాదు, ఎన్ని మిలియన్ క్రోర్స్ కూడా సమానమైన శక్తి యువశక్తి. అలాంటి యువశక్తి నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే కాదు, పిల్లల్లో కూడా పరివర్తన రావాలి. అందువల్ల నేను ముఖ్యంగా చెప్పేది, మీరందరూ ఎంత చదువుకుంటే అంత అవకాశాలు కల్పిస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ తల్లి పడే కష్టం చూడండి, మంచి పౌరులుగా సమాజంలో తయారవ్వాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లెక్క లక్ష్యం అని మీ అందరూ తెలియజేస్తున్నాం. మహిళను వివస్త్రను చేసిన ఘటనపై కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక తీవ్ర విమర్శలు చేశారు. మహిళపై చేయి వేస్తే అదే అతనికి చివరి రోజు అని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత మూర్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం చెప్పిన మాటల ఆచరణలో కనిపించడం లేదన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించి మహిళలకు న్యాయం చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఉప్పాల హారిక కోరారు. శైలజ గారు వీరిద్దరూ కూడా ఏంటి రాజకీయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ మీద ఎటువంటి రిపోర్టు లేదు. ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా మీరు ఏం చేశారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంది. వీడియోస్ అన్ని ప్రూఫ్లుగా బయటికి వచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకున్నారు. ఆవిడ మధ్యాహ్నం పూటే వెళ్లి మేము కంప్లైంట్ ఇచ్చాము, నా గాజులన్నీ పగిలిపోయి నాకు రక్తం కారుతా ఉంది, మేము వెళ్లి కంప్లైంట్ ఇస్తే కూడా మీరు ముందు వెళ్లేసి హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మళ్లీ ఈ విధంగా మా పైన దాడి చేశారు అని చెప్పి బోరున ఏడుస్తోందామా. ఆమెకి నిజంగా మీరు రక్షణ కల్పించినట్లయితే
ఆ రోజు ఇలాంటి దరిద్రమైన సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ముందే మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఆమెకి ఈ రోజు ఇలా వివస్త్రం చేసి అవమానం జరిగేలాగా జరిగి ఉండేది కాదు. ఏనాడో మనం మహాభారతాల్లో విన్నాము, చదువుకున్నాము, దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి వాళ్ళు ఇలాంటి నీచమైన పనులకు సిద్ధమవుతా ఉంటారు అని. అది చదువుకున్నాం కానీ విన్నాం కానీ మనం అయితే కళ్ళకు కట్టినట్టు చూసింది ఈ ప్రభుత్వంలో మాత్రమే అని నేను చెప్తున్నాను డంకాపదంగా. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ జరిగింది, మొన్న నెల్లూరులో జరిగింది, ఎక్కడ చూసినా సరే మహిళల పైన విపరీతమైన దాడులు, అవమానాలు, అత్యాచారాలు. ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది దాడులు, అవమానాలు, హత్యలు. ఇంకా చెప్పాలంటే ఈ రాజకీయం కోసం మీరందరూ కూడా ఇంత దిగజారిపోతున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మహిళ పైన చేయి వేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పారు. ఏది ఆ మల్లెల మూర్తి అనే అతనికి అదే ఆఖరి రోజు ఎందుకు అవలేదని మేమందరం కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మల్లెల మూర్తి అనే వ్యక్తి ఈ రోజు హాయిగా రిమాండ్ లో ఉన్నాడు. మీరెందుకు ఆయన అరెస్ట్ చేశారు? ప్రొటెక్షన్ కోసం ఆయన అరెస్ట్ చేశారు. యాక్షన్ తీసుకుందామని అయితే నాకు అనిపించట్లేదు. నాకే కాదు, ఎవరికీ అనిపించట్లేదు. ఎందుకంటే బయట ఉంటే గొడవలు జరుగుతాయి, మళ్ళీ అతన్ని సేవ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్లి చక్క రిమాండ్ లో పెట్టారు. మీరు గనక నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే గనక ముందుగా ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో ఆ 9 మంది వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని అప్పుడు చెప్పండి మీరు మహిళలకు మేము ఈ గవర్నమెంట్ లో ప్రత్యేకమైన రక్షణను కల్పిస్తున్నాము అని చెప్పి. అంతేగాని అందరూ నవ్విపోతున్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగే పాలన చూస్తుంటే నవ్విపోతున్నారు. సభ్య సమాజంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అని. పట్టపగలు నడి రోడ్డు మీద ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేశారు. తొలి 90 రోజుల ఆర్థిక సంవత్సర పరిపాలనలో 12,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు నమోదైందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపించారు. సంపద సృష్టించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతోందని శ్రవణ్ రాసోజు పేర్కొన్నారు. శక్తి సామ్రాజ్యం అవుతుంది, కానీ సొల్లువాగుడు భూతు పురాణమే ఆయుధంగా మార్చుకున్న రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థికంగా దివాళా తీస్తున్నటువంటి ఒక విషయం కఠిన వాస్తవంగా మారింది. చేతగాని పాలకుడికే కూతలెక్కువ ఉంటాయి. చేతగాని పాలకుడికే తెలంగాణలో సామెత ఉంటుంది, మన తెలుగులో సామెత ఉంటుంది, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అని. అట్లా చేతగాని పాలకుడికే కూతలు ఎక్కువ, బూతులు ఎక్కువ. రేవంత్ రెడ్డికి కూడా అట్లనే పరిపాలన చేత కాదు, కానీ నోటు నిండా పచ్చి బూతులు, అబద్ధాలు మాట్లాడటం అలవాటుగా మారిపోయింది. పైసలు ప్రజలకు సంపద సృష్టించే తెలివి లేదు. బూతు పురాణం మాత్రమే పరిపాలన విధానం అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. కేవలం 90 రోజుల ఈ ఆర్థిక సంవత్సర పరిపాలనలో in 3 months of this financial year's governance 12,000 కోట్ల పైచిలుకు రెవెన్యూ డెఫిసిట్ లోకి రాష్ట్రాన్ని నెట్టివేసిన ఘనపాటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష పార్టీ నాయకుల, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క నీతి జాతి అడుగుతాడు. సంపద సృష్టించలేని రేవంత్ రెడ్డి గారు, మీ జాతి ఏందబ్బా? పాలకుడి యొక్క పటేల్గిరి ఎక్కడుంటుందా అంటే సంపద సృష్టించడంలో. నువ్వు డబ్బులు సృష్టించలేకపోతా ఉన్నావు, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నావు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేస్తా ఉన్నావు. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు డిమాండ్ చేశారు. దళిత మహిళా మంత్రిగా ఉన్న అనితను అవమానించడాన్ని మాదిగ సమాజం సహించబోదని హెచ్చరించారు. అధికారికంగా క్షమాపణ చెప్పే వరకు అంబటి రాంబాబును వదిలిపెట్టబోమన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ వెంటనే అంబటి రాంబాబుపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మున్నంగి నాగరాజు కోరారు. మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండబడినటువంటి అంబటి రాంబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, అలాగే అనిత గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ రాష్ట్ర కమిటీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీనిపై స్పందించి అంబటి రాంబాబు గారి చేత బేషరతుగా క్షమాపణ గాని చెప్పించకపోతే మీరు ఈ వ్యాఖ్యలను
మీరు ప్రోత్సహిస్తున్నట్లుగా మేము భావించవలసి వస్తుంది. అనంతపురంలోని జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో హంద్రీనీవా కాలువపై కనీస పనులు కూడా చేపట్టలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే జిల్లాకు రికార్డు స్థాయిలో సాగునీరు అందించిందని తెలిపారు. గతంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడిన వారు ఇప్పుడు పాదయాత్రలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులతోనే ప్రజల విశ్వాసం పొందుతామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 నెలల్లో కాలువ ప్రారంభిస్తానన్నాడు. 5 ఏళ్లలో ఏం చేశారు? ఇవాళ మేము చిత్తశుద్ధితో ఉన్నాం, పని చేస్తా పోతున్నాం. రికార్డు స్థాయిలో నీళ్లను తీసుకొచ్చాం, ప్రజల కోసం పని చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని బాధ్యతగా ఉన్నాం. శాఖాపరంగా అడుగుతాం. అందులో నాసిరకం పనులు జరిగాయి అని అంటే మీరు సాక్ష్యాలు ఇవ్వండి. జరగలేదు అని అంటే కేసులకు సిద్ధంగా అండి. బట్టగాల్చి ముఖానేసి జరిగే మంచికి కూడా చెడును పూసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఊరికే ఉండదు. ఆత్మసాక్షిగా ఒక మాట, సాక్షి కోసం ఒక మాట వద్దు విశ్వేశ్వరరెడ్డి. నీ మనసులో మాట ఏందో నువ్వు ఇంటర్నల్ గా చెప్పుకున్నావు. మీ వాళ్ళు మేలుకుని లైవ్ ఆపేశారు. బయటకు వచ్చి మళ్ళీ ఆ సాక్షి కోసం మాట్లాడతావు. సాక్షి కోసం కాదు, ఆత్మసాక్షిగా మాట్లాడు, ప్రజల కోసం పనిచేయి. ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. అధికార మదంతో టీడీపీ నేతలు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గుంటూరులో మహిళలపై 2 సార్లు దాడి చేసి వివస్త్రణ చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని అన్నారు. సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని విడుదల రజని డిమాండ్ చేశారు. మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావు చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు మరి డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోటుపై చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకుని అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు తమ్మినేని సీతారాంను వెంటనే అరెస్టు చేయాలన్న వర్లరామయ్య. భూ కబ్జా కేసులో సమగ్ర విచారణ జరపాలని రామయ్య డిమాండ్. భూదందా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. బాధితులకు న్యాయం జరిగేలా దర్యాప్తు వేగవంతం చేయాలని వ్యాఖ్య. ఎల్నివో ప్రభావంపై అధికారులకు పట్టి కీలక ఆదేశాలు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని అధికారులకు సూచన. త్రాగునీరు, సాగునీటిపై సమగ్ర కార్యాచరణకు బట్టి ఆదేశం. ఎల్నివో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సూచన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ వెనుకబడిందన్న సంజయ్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ర్యాంకు పడిపోయిందన్న సంజయ్.
పెట్టుబడుల కంటే పేర్ల మార్పులకే ప్రాధాన్యమన్న సంజయ్. పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై దృష్టి పెట్టాలని వ్యాఖ్య. కాగ్ నివేదికతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్న శ్రవణ్ దాసోజు. 12,000 కోట్ల రెవెన్యూ లోటుపై ప్రభుత్వాన్ని నిలదీసిన శ్రవణ్. రేవంత్ పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్న శ్రవణ్. ప్రజా సమస్యల కంటే రాజకీయాలకే ప్రభుత్వం పరిమితమన్న వ్యాఖ్య. గుంటూరు ఘటనపై స్పందించాలని నూరి ఫాతిమా డిమాండ్. మహిళల భద్రతా హామీలపై సీఎం లోకేష్ ను ప్రశ్నించిన ఫాతిమా. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించిన వైనం. మహిళలకు పూర్తి రక్షణ కల్పించాలని డిమాండ్.